వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి చాలా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందండి. మనకి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీము 2024 కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వబడింది. ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అయితే ఇంకా ఈ సంవత్సరం కొంచెం అమౌంట్ కూడా మనకు పెంచడం జరిగింది. సో ఎవరెవరు దీనికి ఎలిజిబుల్, మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఇదంతా కూడా మనం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2021, 22, 22, 23, 23, 24 ఈ 3 ఇయర్స్లో కూడా మీరు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, లేదా డిప్లొమా కానివ్వండి, లేదా దాని ఈక్వల్ టు పరీక్షల్లో కనీసం 60% మార్కులతో లేదా తత్సమానమైన సిజిపిఏ 60% ఈక్వల్ టు సిజిపిఏ కనుక మీకు ఉంటే గ్రేడ్లో ఉత్తీర్ణులైతే ఈ విద్యా సంవత్సరం 2024-25 అంటే ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రం మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా అడ్మిషన్ పొంది ఉండాలి. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్లో జాయిన్ అయి ఉండాలి, లేదా డిప్లొమాలో జాయిన్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయితే డిగ్రీ కానివ్వండి, లేదంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయి ఉండాలి. ఏదో ఒక దాంట్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకొని ఉండాలి. వాళ్ళకైతే అఖిల భారతదేశ ప్రాతిపదికపై స్కాలర్షిప్లను ప్రకటిస్తున్నందుకు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ మరి ఈ అనౌన్స్మెంట్ అనేది ప్రకటన మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరు కూడా ఎలిజిబులే ఈ స్కాలర్షిప్కి. మెడిసిన్లో చేరిన వాళ్ళకు ఎలిజిబులే, ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళకు ఎలిజిబులే, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ దాంట్లోనైనా మీకు డిగ్రీలో చేరి ఉంటే సాధారణ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ దేంట్లో చేరినా కూడా ఎలిజిబులే, లేదా ఏ ఫీల్డ్లోనైనా డిప్లొమా కోర్సులో చేరినా కూడా ఎలిజిబులే, ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరినా కూడా ఎలిజిబులే. అంటే కొంతమంది ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, అందులో కూడా చేరి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబులే. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు, సంస్థల ద్వారా వృత్తి విద్యా కోర్సులు అంటే వొకేషనల్లో చేరినా కూడా, లేదా ఐటీఐ చదువుతున్నా కూడా వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏముందంటే మనకు 10+2 ప్యాటర్న్ కింద ఇంటర్మీడియట్ చేరిన వాళ్ళు ఎలిజిబులే, అంటే ఇంటర్లో చేరిన వాళ్ళు 10వ తరగతి తర్వాత 2 సంవత్సరాల పాటు ఏదైనా ఫీల్డ్లో డిప్లొమా కోర్సు అలాంటివి చేరినా కూడా ఎలిజిబులే. అంటే మ్యాక్సిమం అయితే అవకాశాలు అయితే అందరికీ ఉన్నాయి దాదాపుగా. ఇక మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇతర కండిషన్స్, ఈ స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు ఈ వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, licindia.in చూడండి అంటున్నారు. నేను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కాలర్షిప్ గురించి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కండిషన్స్ ఏమున్నాయి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మరి ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 22/12/2024 లోపు, అంటే December 22 లోపు మీరైతే ఈ స్కాలర్షిప్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. మరి ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక మంచి స్కాలర్షిప్ని మీరు ఎల్ఐసి నుంచి పొంది మీ పై చదువులు విజయవంతంగా కొనసాగించడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరైతే ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.